ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యల నుండి ఆడబిడ్డ ఇంకా కూడా బయటపడలేకపోతుంది. పెళ్ళి అయిన తర్వాత ప్రతి భార్యకు భర్త చెప్పే మొదటి మాట, మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, ఏ కష్టం రాకుండా మీ అమ్మలా మా అమ్మను చూసుకోవాలి అని చెప్పాలి కూడా, అది ధర్మం కూడా. కానీ అదే భర్త తన కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి, తిను నా భార్య, నన్నే నమ్ముకొని నేనే సర్వస్వం అనుకొని నాతో పాటు జీవించడానికి వచ్చింది, మీరు కూడా తనను సొంత కూతురులా చూసుకోవాలి అమ్మా అని చెప్పే కొడుకులు ఎంతమంది? ఈ మాటలు నీ భార్యతో చెప్పగలుగుతున్నావే కానీ ఇదే మాట మీ అమ్మగారితో చెప్పగలుగుతున్నావా? నిన్నే నమ్ముకుని నీ భార్యగా ఇంటికి వచ్చిన ఒక ఆడబిడ్డను భర్తగా నువ్వే గౌరవించి ప్రేమిస్తేనే కదా మీ ఇంట్లో వాళ్ళు కూడా ఆమెకు ఆ గౌరవ మర్యాదలు, ప్రేమలు పంచుతారు. ఇల్లాలుగా నీ ఇంటి పేరును నిలబెట్టి, నీ వంశాన్ని నిలబెట్టి ఒక ఆడబిడ్డను ఎంతమంది భర్తలు అర్థం చేసుకుంటున్నారు? అమ్మగారి ఇంటి నుండి అత్తగారి ఇంటికి వచ్చిన ఎంతమంది ఆడబిడ్డలు సంతోషంగా ఉండగలుగుతున్నారు? ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే, అత్త కూడా ఒక అమ్మకు కూతురే, కోడలు కూడా ఒక తల్లికి బిడ్డనే. మరి ఎందుకు ఈ బంధాలన్నీ దూరం అవుతున్నాయి? ఇందులో ఎవరిని అర్థం చేసుకోవాలి?